వందన వయసు 11 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో తను సర్వగుణ సంపన్నురాలుగా ఉంది. పైనుండి ఆమె యొక్క నీలిరంగు కళ్ళు తన అందాన్ని మరింతగా పెంచేస్తున్నాయి. ఆమె మనసు కూడా చాలా మంచిది. ఎవరినీ అపార్థం చేసుకునేది కాదు. ఇవే కాకుండా ఆమె చదువులు కూడా చాలా రాణించేది. స్కూల్లో గానీ ఇంట్లో గానీ అన్ని చోట్ల అందరూ తనని ఇష్టపడేవారు. ఈరోజు తన రిజల్ట్ వచ్చాయి. తను క్లాస్లో అందరికన్నా టాప్ మార్క్స్ తెచ్చుకుంది. ప్రోగ్రెస్ కార్డుతో ఇంటికి వచ్చింది. తన రిపోర్ట్ను అమ్మా నాన్నలకు చూయించి, అరే వా చిట్టి తల్లి, మన కూతురు క్లాస్లో ఫస్ట్ వచ్చింది. నేను నా మాట నిలబెట్టుకున్నాను. క్లాస్లో ఫస్ట్ వచ్చాను. మీరు మీ మాట నిలబెట్టుకోండి నాన్నా. ఏం మాటిచ్చారు నాన్న నీకు? నాన్న ఏమన్నా అనే ముందే వందన ఇలా అంటుంది. నాన్నా, నేను క్లాసులో ఫస్ట్ వస్తే మనమంతా ఊటీ వెళ్దామని అన్నారు కదా నాన్నా. ఎందుకు లేదమ్మా, ఎందుకు లేదు? ఇచ్చిన ప్రామిస్ తప్పక పూర్తి చెయ్యాలి. మీరందరూ వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి. మనం రేపే ఊటీకి బయలుదేరదాం, సరేనా? తరువాత నాన్న బయటకు వెళ్తారు. వందన ఇంకా మమ్మీ లగేజ్ ప్యాక్ చేస్తారు. వందనకి కాళ్ళు ఒక దగ్గర ఉండలేనంతగా ఆనందం కలుగుతుంది. ఆమెకు ఊటీ అంటే చాలా ఇష్టం. ఈ ట్రిప్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని వందనకు తెలీదు. మరుసటి రోజు అమ్మ నాన్న వందన రెడీ అయ్యి ఇంటి నుండి బయలుదేరుతారు. ఊటీ చేరుకోవడానికి ఒక రోజు మొత్తం పట్టేది. నాన్న రోజంతా కారు నడిపి నడిపి అలసిపోయాడు. రాత్రైంది. అయినా కూడా నాన్న అలాగే డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. వందన మరియు వాళ్ళ అమ్మ వెనక సీట్లో నిద్రపోతున్నారు. నాన్నకి కళ్ళు మూతపడిపోతున్నాయి. చివరికి ఏది జరగకూడదని భయపడ్డారో అదే జరిగింది. నిద్రలేని కారణంగా వందన వాళ్ళ నాన్న సడన్ గా ఒక చెట్టుని గుద్దేశాడు. అంత రక్తమయమైంది. చుట్టుపక్కన ఉన్న జనమంతా పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చారు. అమ్మా నాన్న వందన ముగ్గురు రక్తపు మడుగులు పడి ఉన్నారు. అందులో ఎవరో వారు ముగ్గురిని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో కొన్ని గంటలు గడిచాక వందన మరియు వాళ్ళ నాన్నకి స్పృహ వచ్చింది. కానీ వాళ్ళ అమ్మకి స్పృహ రాలేదు. ఆమె ఎప్పటికీ లేవనంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. నాన్న అమ్మ బెడ్ దగ్గర నిలబడి ఏడుస్తున్నారు. అప్పుడే వందన వచ్చింది. నాన్న కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంది. అదే రోజు అమ్మ యొక్క అంతిమ సంస్కారాలు జరిగిపోతాయి. తర్వాత నాన్న వందనాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. వచ్చే నెల నుండి వందన స్కూల్ తెరుస్తారు. నేను ఆఫీస్నే చూసుకోనా, వందనని చూసుకోనా? ఎలా? నువ్వు నన్ను వదిలి ఎటు వెళ్ళావు? చూడు, నువ్వు లేక నేనెంత ఒంటరివాడినయ్యానో. అప్పుడే నాన్న వాళ్ళ ఆఫీసులోని కొలీగ్స్ అక్కడికి వచ్చారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఒంటరిగా కూర్చుంటావు? ఇంకా నీ ముందు జీవితం చాలా ఉంది. ఒక మాట చెప్తాను విను. నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవడం మంచిది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా శాంతి చనిపోయి 1 నెల కూడా కాలేదు. అప్పుడే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నావు. ఎక్కువ ఎమోషనల్ అవ్వొద్దు. నీ కోసం కాకపోయినా నీ కూతురి కోసం ఆలోచించి అయినా చేసుకో. ఇంత చిన్న వయసులో తనకి తల్లి లేకుండా పోయింది. నీ కూతురి గురించి ఆలోచించు. ఈ పెళ్లి నీ పెళ్ళం కోసం కాదు. వందనకి ఒక మంచి అమ్మ దొరుకుతుంది, చేసుకో. స్నేహితులు అలా చెప్పడంతో అతను కూడా బాగా ఆలోచించాడు. అతను సరోజ అనే ఒక విధవ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. సరోజకి కూడా ఒక కూతురు ఉంది. ఆమెకు 15 సంవత్సరాలు. ఆమె భర్త కూడా జబ్బుపడి చిన్న వయసులోనే చనిపోయాడు. ఈ విధంగా ఇద్దరి దారులు ఒకటే అయినందున వందన నాన్న సరోజ ఒకటయ్యారు. వాళ్ళిద్దరూ ఒక జంటగా ఉన్నారు. సరోజ పాపం వందనాన్ని తన కన్న కూతురులానే చూసుకునేది. ఆమె వందనాన్ని తన కూతురి కన్నా ఎక్కువగా ప్రేమించేది. కాని సరోజ కూతురు ఆర్తి వందనాన్ని తన చెల్లిలా అస్సలు ఉండనిచ్చేది కాదు. ఈ కోతి మా అమ్మని ఏం మాయ చేసిందో, నాకన్నా తననే ఎక్కువగా ప్రేమిస్తుంది. వాళ్ళ నాన్న వందన అడ్మిన్ కూడా ఆర్తి వాళ్ళ స్కూల్లోనే చేయించాడు. అక్క చెల్లెలు ఇద్దరూ కలిసే స్కూల్కి వెళ్ళి వచ్చేవారు. వందన కేవలం కొన్ని రోజుల్లోనే స్కూల్లోని క్లాసులోని పిల్లలందరితో మంచి ఫ్రెండ్ అయింది. పిల్లలందరూ వందనాన్ని చాలా పొగిడేవారు. లేదంటే ఏంటి? అందరినీ ఎంతగా నవ్విస్తుంది. చూడటానికి కుందనపు బొమ్మలా ఉంటుంది. ఇలాంటి మాటలు విని ఆర్తికి కోపం కట్టలు తెంచుకుని వచ్చేదే. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆర్తి గమ్ముగా లేచి డోర్ మూసేసి వందన దగ్గరికి వస్తుంది. కిందనపు బొమ్మలా ఉందా? అయితే దీన్ని దెయ్యం బొమ్మలా చేస్తా చూడు. ఇలా ఆలోచించి ఆర్తి వందన వెంట్రుకలు కత్తిరిస్తుంది. పొద్దున్నే లేవగానే చూసుకుంటే వందన జుట్టంతా పరుపుపై చిందరవందరగా పడి ఉంటుంది. వందన ఏడవసాగిందే. వందన ఏడవడం చూసి ఆర్తి నవ్వుతూ ఇలా అందే. ఓ పెద్ద బొమ్మలాగా ఓవరాక్షన్ చేసేదానివి. అప్పుడే సరోజ కూడా అక్కడికి వస్తుంది. ఆమె ఆర్తి మాటలన్నీ విని వందన ఏడవడం చూస్తుంది.
ఆర్తిని గట్టిగా చెంప పగలు కొడుతుంది. అప్పుడే వందన ఇలా అంది. అక్కని కొట్టొద్దు. నా చుట్టూ కొన్ని రోజులైతే మళ్ళీ పెరుగుతుంది. దానికోసమని నువ్వు అక్కని కొట్టకు. చూడు, నేర్చుకో తనని చూసి. నువ్వంటే ప్రాణాలిస్తోంది చూడు. తనని చూసి నేర్చుకో. ఆ రోజు వందన స్కూల్కి వెళ్ళలేదు. ఆర్తి ఒంటరిగానే స్కూల్కి వెళ్ళింది. ఆర్తి ఇంటికి రాగానే వందన అమ్మ కలిసి షాపింగ్కి వెళ్ళుంటారు. ఆ మాట విని తనకి ఇంకా కోపం వచ్చింది. అమ్మ నన్నైతే స్కూల్కి పంపింది, దాన్నైతే మంచిగా బజార్కి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రోజు ఆదివారం. ఆర్తి వందన దగ్గరికి వచ్చి ఇలా అంది. వందన, మనం సరదాగా పర్వతాల దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనం మంచిగా చాలా సెల్ఫీస్ దిగుదాం. ఆ విధంగా అక్క చెల్లెళ్ళిద్దరూ పర్వతాలపై సరదాగా వెళ్తారు. ఆర్తి మనసు కోపంతో రగిలిపోతుంది. ఆమె వందనతో ఇలా అంది. నేను నీ ఫోటో తీస్తాను, నువ్వు ఆ కొనకి వెళ్ళి నుంచో. వందన అక్కడ నిలబడగానే ఆర్తి ఇలా అంటుంది. కొంచెం వెనక్కి వెళ్ళు. వందన అలా కొంచెం కొంచెంగా అడుగులు వేస్తూ వేస్తూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆర్తి అంటుంది. ఇంకొంచెం వెనక్కి వెళ్ళు. ఆర్తి మాటలు విని వందన వెనక్కి జరుగుతూ వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక బండని తగిలి భయంకరంగా గట్టిగా అరిచి కింద పడిపోతుంది. ఒక పెద్ద బండపై పడుతూ చనిపోతుంది. ఈ రాక్షసి పీడ విరిగిపోయింది. ఆర్తి యాక్షన్ డ్రామా చేస్తూ ఇంటివైపు పరిగెత్తింది. వెళ్ళి అమ్మా నాన్నలకి ఏడుస్తూ వందన కొండపై నుండి పడిన విషయం చెప్పింది. అమ్మా నాన్న ఆ మాట వినగానే వెక్కి వెక్కి ఏడుస్తారు. ఆ తర్వాత అలాగే వందన శవాన్ని తీసుకుని వచ్చి అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. ఇప్పుడు ఆర్తికి అడ్డైతే తొలగిపోయింది. కాని తనకి మనసులో ప్రశాంతత లేదు. తన మనసులో మాటిమాటికి ఇదే విషయమైన మాటలు వినిపించేవి. నువ్వే తనని చంపావు. తను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంది. కాని దానికి ప్రతిఫలంగా నువ్వు తనకి ఏమిచ్చావు? భయంకరంగా చంపేశావు. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు అనుభవిస్తావు. ఎంత ఆలస్యంగా నువ్వు శిక్ష అనుభవిస్తావో అంతగా అనుభవిస్తావు. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు ఆర్తి బర్త్డే. అమ్మ ఆర్తిని పిలిచి ఆమెకు మంచి డ్రెస్ ఇస్తూ ఇలా అంది. ఈ డ్రెస్ నేను వందన బజార్ వెళ్ళినప్పుడు వందన నీకోసం తీసుకుంది. తను కూడబెట్టుకున్న డబ్బుతో తను నీకోసం కొన్న గిఫ్ట్ ఇది. ఆమె నీ బర్త్డే రోజు నీకు ఇస్తానని అంది. కాని ఈరోజు తనే లేకుండా పోయింది. నువ్వు ఈ డ్రెస్ వేసుకో. ఆర్తికి ఆ మాటలు విన్న వెంటనే భూమి బద్దలైనట్లయింది. ఆమె మనసు మాటిమాటికి ఇలా అంటుంది. నువ్వు హంతకురాలివి అని. ఆ రోజు రాత్రి ఆర్తి మనసు చాలా గందరగోళంగా ఉంది. ఆమెకు నిద్ర పట్టలేదు. లేచి డాబాపైకి వెళ్ళింది. ఆమె మేడపై నుంచి దూకి తన ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడింది. ఆమె డాబా గోడపై ఎక్కి అక్కడి నుంచి దూకింది. అప్పుడు తన శరీరం భూమికి తాకి ముక్కలైపోయేదే. కాని తన శరీరం నేలకు తాకకుండా ఎవరో తనని పట్టుకున్నట్లుగా అనిపించింది. అది ఎవరో కాదు, వందన ఆత్మని. తన ప్రాణాన్ని రక్షించింది. వందన, నువ్వు ఈ రూపంలో కూడా నన్నెందుకు కాపాడావు? నేను కూడా నీ దగ్గరికే రావాల్సి ఉంది. నీ చావుకి కారణం నేనే వందన. నాకు నువ్వు ఏ శిక్ష విధించాలన్నా విధించు ప్లీజ్. లేదు అక్క, నేను నీకు ఎప్పుడు నా అక్క కన్నా ఎక్కువగా అనుకున్నాను. ఆ రోజు ఏం జరిగిందో అదంతా మర్చిపో అక్క. నా మనసులో నీకు ముందు ఏ ప్లేస్ ఉందో ఇప్పుడు కూడా అదే స్థానం ఉంది. ఈరోజు నువ్వు నా వల్ల నీ ప్రాణాలు తీసుకోబోయావు. అందుకే బలవంతంగా నేను ఈ రూపంలో నీ ముందుకు రావాల్సి వచ్చింది. ఈరోజు నీ ప్రేమ మరియు పశ్చాత్తాపం చూసి నా ఆత్మకి కూడా ముక్తి లభించింది. ఇలా అని వందన ఆత్మ ఆర్తితో చెప్పి ఈ లోకం నుండి ముక్తి లభించి స్వర్గానికి వెళ్ళి